హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే మీకు ఒక ప్రోడక్ట్ను నేను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే ఐఎంసి వారి హెయిర్ ప్రోడక్ట్ అండి. దీని పేరు వచ్చేసి కేష్విన్ హెయిర్ క్లెన్సర్ అండి. దీనివల్ల మనకు హెయిర్ను అందరికీ ఈ రోజులలో ఏంటంటే ఆడ కావచ్చు, మగవారు కావచ్చు, హెయిర్ ఫాల్స్ కావడం, డాండ్రఫ్ ఇవన్నీ ఉండడం సమస్య అవుతుంది. ఇది వాడుకున్నట్టయితే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. మరి దీని బెనిఫిట్స్ ఏంటిది అని అంటే, దీన్ని వాడడం వల్ల డాండ్రఫ్ అనేది ఉండదు, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెరిగి హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవడానికి వీలుంటుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు. మనకు ఈరోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా మనకు గ్రే హెయిర్ అనేది వస్తుంది. ఇది వాడడం వల్ల మనకు గ్రే హెయిర్ కూడా ఉండదు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనం హెడ్ బాత్ చేస్తూ ఉన్నప్పుడు ముందు హెయిర్ను మనం తడి చేస్తూ ఉంటాం కదండి. తడిపిన తర్వాత దీన్ని మనం కొన్ని మినిట్స్ అలా మనం మసాజ్ చేసేసి తర్వాత మనం మామూలుగా షాంపూతోని, మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతోని ఒక 5 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకోవాలి. అయితే దీనికి కొంచెం జాగ్రత్త ఏంటంటే, కళ్ళల్లో దీన్ని పడనిచ్చుకోవద్దు. ఓకే అండి. ఇది మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నేను డిస్క్రిప్షన్లో దీన్ని నా ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఏమైనా కావాలంటే చూజ్ చేసుకోండి. ఓకే అండి. ఎవరైనా నా వీడియోను చూస్తున్నారనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే మీకు ఒక ప్రోడక్ట్ను నేను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే ఐఎంసి వారి హెయిర్ ప్రోడక్ట్ అండి. దీని పేరు వచ్చేసి కేష్విన్ హెయిర్ క్లెన్సర్ అండి. దీనివల్ల మనకు హెయిర్ను అందరికీ ఈ రోజులలో ఏంటంటే ఆడ కావచ్చు, మగవారు కావచ్చు, హెయిర్ ఫాల్స్ కావడం, డాండ్రఫ్ ఇవన్నీ ఉండడం సమస్య అవుతుంది. ఇది వాడుకున్నట్టయితే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. మరి దీని బెనిఫిట్స్ ఏంటిది అని అంటే, దీన్ని వాడడం వల్ల డాండ్రఫ్ అనేది ఉండదు, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెరిగి హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవడానికి వీలుంటుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు. మనకు ఈరోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా మనకు గ్రే హెయిర్ అనేది వస్తుంది. ఇది వాడడం వల్ల మనకు గ్రే హెయిర్ కూడా ఉండదు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనం హెడ్ బాత్ చేస్తూ ఉన్నప్పుడు ముందు హెయిర్ను మనం తడి చేస్తూ ఉంటాం కదండి. తడిపిన తర్వాత దీన్ని మనం కొన్ని మినిట్స్ అలా మనం మసాజ్ చేసేసి తర్వాత మనం మామూలుగా షాంపూతోని, మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతోని ఒక 5 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకోవాలి. అయితే దీనికి కొంచెం జాగ్రత్త ఏంటంటే, కళ్ళల్లో దీన్ని పడనిచ్చుకోవద్దు. ఓకే అండి. ఇది మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నేను డిస్క్రిప్షన్లో దీన్ని నా ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఏమైనా కావాలంటే చూజ్ చేసుకోండి. ఓకే అండి. ఎవరైనా నా వీడియోను చూస్తున్నారనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే మీకు ఒక ప్రోడక్ట్ను నేను ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే ఐఎంసి వారి హెయిర్ ప్రోడక్ట్ అండి. దీని పేరు వచ్చేసి కేష్విన్ హెయిర్ క్లెన్సర్ అండి. దీనివల్ల మనకు హెయిర్ను అందరికీ ఈ రోజులలో ఏంటంటే ఆడ కావచ్చు, మగవారు కావచ్చు, హెయిర్ ఫాల్స్ కావడం, డాండ్రఫ్ ఇవన్నీ ఉండడం సమస్య అవుతుంది. ఇది వాడుకున్నట్టయితే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. మరి దీని బెనిఫిట్స్ ఏంటిది అని అంటే, దీన్ని వాడడం వల్ల డాండ్రఫ్ అనేది ఉండదు, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెరిగి హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవడానికి వీలుంటుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు.
మనకు ఈరోజు చిన్న పెద్ద అని తేడా లేకుండా మనకు గ్రే హెయిర్ అనేది వస్తుంది. ఇది వాడడం వల్ల మనకు గ్రే హెయిర్ కూడా ఉండదు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనం హెడ్ బాత్ చేస్తూ ఉన్నప్పుడు ముందు హెయిర్ను మనం తడి చేస్తూ ఉంటాం కదండి. తడిపిన తర్వాత దీన్ని మనం కొన్ని మినిట్స్ అలా మనం మసాజ్ చేసేసి, తర్వాత మనం మామూలుగా షాంపూతోని, మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతోని ఒక 5 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసుకోవాలి. అయితే దీనికి కొంచెం జాగ్రత్త ఏంటంటే, కళ్ళల్లో దీన్ని పడనిచ్చుకోవద్దు. ఓకే అండి. ఇది మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. నేను డిస్క్రిప్షన్లో దీన్ని నా ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఏమైనా కావాలంటే చూజ్ చేసుకోండి. ఓకే అండి. ఎవరైనా నా వీడియోను చూస్తున్నారనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. బాయ్.